అరేబియాతో డిఫెన్స్ డీల్ తర్వాత పాకిస్తాన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంది. టర్కీని సీన్లోకి దించి ఇస్లామిక్ నాటోను సృష్టించాలని పగటి కలలు కంది. ఏకైక న్యూక్లియర్ పవర్గా ముస్లిం దేశాలకు బిగ్ బాస్గా మారాలనుకుంది. ఇస్లామిక్ నాటో కూటమితో భారత్ను దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ మోడీ సర్కార్ చెక్ పెడుతోంది. సౌదీ పాక్ డీల్కు కౌంటర్గా యూఏఈని సీన్లోకి దించింది. గల్ఫ్ దేశాలతో బిగ్ ట్రేడ్ డీల్ ఫైనల్ చేసుకుంది. తాజాగా మలేషియాను ఉగ్రదేశానికి దూరం చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. మొన్నటి వరకు కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు వంతపాడిన మలేషియా ఇప్పుడు అదే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ వేదికలపై ఇస్లామాబాద్ భరతం పట్టేందుకు భారత్కు మద్దతివ్వడానికి సిద్ధమైంది. ఇలాంటి ఎన్నో సంచలనాలకు ప్రధాని మోడీ కౌలాలంపూర్ టూర్ వేదికైంది. ఇంతకు పాక్ లక్ష్యంగా భారత్ మలేషియా మధ్య జరిగిన బిగ్ డీల్స్ ఏంటి? అంతర్జాతీయ వేదికలపై ఇస్లామాబాద్ కుట్రలకు ఈ రెండు దేశాలు ఎలా చెక్ పెట్టబోతున్నాయి? వాచ్ దిస్. టార్గెట్ పాకిస్తాన్, భారత్ మలేషియా సంచలన నిర్ణయం. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రదేశం అంతు చూడాలని ప్లాన్. పక్కా ఇస్లామిక్ దేశాలతో పాక్కు ఎలా చెక్ పెడుతున్నారు? మలేషియా పక్కా ఇస్లామిక్ దేశం. దశాబ్దాలుగా పాక్కు అత్యంత నమ్మకంగా వ్యవహరిస్తున్న మిత్రదేశం. కశ్మీర్ వివాదంలో ఇండియాను బ్లేమ్ చేస్తూ పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన దేశం. కానీ అదంతా గతం. ప్రస్తుతం భారత్కు అత్యంత నమ్మకమైన ఇస్లామిక్ దేశాల్లో మలేషియా ఒకటి. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తోంది. కశ్మీర్ వివాదంతో భారత్కు అనుకూలంగా అడుగులేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు మద్దతుగా పాకిస్తాన్ అంతు చూసే మన వ్యూహాల్లో భాగమవుతోంది. ప్రధాని మోడీ కౌలాలంపూర్ పర్యటనలో మరోసారి ఇస్లామాబాద్కు ఇలాంటి ఊహించని షాకే ఇచ్చింది. और आतंकवाद पर हमारा संदेश स्पष्ट है, नो डबल स्टैंडर्ड्स, नो कॉम्प्रोमाइज. एक्सेलेंसी, भारत मलेशिया संबंधों के प्रति आपकी प्रतिबद्धता का हम सराहना करते हैं. आइए हम साथ मिलकर प्रॉस्परस मलेशिया का आपका सपना और विकसित भारत के हमारे संकल्प को साकार करें. एक बार फिर आपकी मित्रता, आपके गर्मजोशी भरे स्वागत और आतिथ्य के लिए बहुत बहुत धन्यवाद. కౌలాలంపూర్ పర్యటనలో మలేషియా ప్రధాని సమక్షంలో మోడీ చేసిన కామెంట్ ఇది. ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ సందేశం చాలా స్పష్టమైందని, ద్వంద్వ ప్రమాణాలకు తావిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై పోరాడుతామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ మలేషియా నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని వెల్లడించారు. రెండు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. భారత్ మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సముద్ర జల మార్గాల పరంగా చూస్తే భారత్ మలేషియా ఇరుగు పొరుగు దేశాలే. భారత సంతతి ప్రజలు భారీ సంఖ్యలో నివసిస్తున్న దేశాల జాబితాలో మలేషియా రెండో స్థానంలో ఉంది. ఇరు దేశాల నాగరికతలు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామిక విలువలతో అనుసంధానమయ్యాయి. కొన్నేళ్లలో భారత్ మలేషియా సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అన్వర్ సమక్షంలో వీటన్నింటినీ ప్రస్తావించిన ప్రధాని మలేషియా ప్రధానిని తన మిత్రుడిగా పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపారు. మలేషియా ప్రధాని కూడా మోడీని ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు. Since the last decade or so, under the premiership of my good friend Prime Minister Modi ji, you have seen the spectacular recognition of Indian centers of excellence, education. There's not only comparable, but many of them have achieved outstanding recognition beyond the known institutions in the West. And therefore, we would certainly explore this to increase the number of students in selected disciplines and fields to study in India. భారత్ మగ మంచి మిత్రదేశం.
ప్రధాని మోడీ మా దేశ పర్యటనకు వచ్చినందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషం కలిగింది. నేను ప్రధాని మోడీ ప్రైవేట్గా కొన్ని సున్నితమైన ద్వైపాక్షిక అంశాలపై చర్చించాం. మేం భారత్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ అవకాశాల కోసం మలేషియా ఆసక్తిగా ఎదురు చూస్తోందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. ఇక రెండు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల విషయానికి వద్దాం. మోడీ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇంధన, మౌలిక సదుపాయాలు తయారీ రంగాల్లో ఇప్పటికే బలంగా ఉన్న బంధం ఇక నుంచి రక్షణ రంగం, సెమీకండక్టర్ల తయారీ విభాగాల్లోనూ సహకారాన్ని పెంచుకోవాలని డిసైడ్ చేశారు. అయితే ఉగ్రవాదంపై పోరు ప్రకటనను ఇక్కడ గేమ్ చేంజర్గా చెప్పుకోవాలి. క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనే పదాన్ని ఉమ్మడి ప్రకటనలో వాడటం పాకిస్తాన్కు స్పష్టమైన సంకేతంగా విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF వంటి అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు డిసైడ్ అయ్యాయి. ఇది పాకిస్తాన్ లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నిజానికి మహతీర్ మహమ్మద్ ప్రధానిగా ఉన్నప్పుడు మలేషియా కశ్మీర్ అంశంపై పాక్ అనుకూలంగా మాట్లాడేది. కానీ ప్రస్తుత ప్రధాని అన్వర్ ఇబ్రహీం హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది. కశ్మీర్ అనేది ఇండియా అంతర్గత వ్యవహారమని మలేషియా గుర్తించడం ఈ వివాదంలో పాకిస్తాన్ చేస్తున్న అంతర్జాతీయ ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్లయింది. నిజానికి కశ్మీర్ వివాదంలో రీసెంట్ గా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా కూడా ఈ వివాదంలో తన మద్దతు భారత్కేనని ఒక్క మ్యాప్తో స్పష్టం చేసేసింది. పాకిస్తాన్ అధీనంలో ఉన్న POKను కూడా భారత్ మ్యాప్లో చూపించింది. చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చీన్ ప్రాంతాన్ని భారత్దేనని స్పష్టం చేసింది. ఇప్పుడు పక్కా ఇస్లామిక్ దేశాలు కూడా భారత్కు అనుకూలంగా వ్యవహరించడం పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టి పరిణామమే. పాకిస్తాన్ తరచుగా ముస్లిం దేశాల ఐక్యత అనే కార్డును ఉపయోగించి మలేషియా వంటి దేశాలను భారత్కు వ్యతిరేకంగా తిప్పుకోవాలని చూస్తుంది. కానీ మోడీ పర్యటన ద్వారా మలేషియా తన ఆర్థిక, రక్షణ ప్రయోజనాల కోసం భారత్తో చేతులు కలిపింది. మతాన్ని పక్కన పెట్టి మన దేశంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం పాకిస్తాన్ వ్యూహాన్ని దెబ్బతీసింది. మలేషియా ప్రధాని 2024 ఆగస్టులో భారత్లో పర్యటించినప్పుడు ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మోడీ తాజా పర్యటన పునాది వేసింది. ఇక మలేషియా తన రక్షణ రంగం కోసం భారత్ తేజస్ యుద్ధ విమానాలు, ఇతర రక్షణ పరికరాల పట్ల ఆసక్తి చూపుతోంది. అలాగే బ్రిక్స్ కూటమిలో చేరాలని ఆశిస్తోంది. దీనికి భారత్ మద్దతు ఇస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా బ్రిక్స్ సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో మలేషియాతో భారత బంధం బలోపేతం కావడం పాక్ దౌత్యపరమైన పోటీని పెంచుతుంది. ఈ పర్యటన ద్వారా ఆగ్నేయాసియాలో పాకిస్తాన్కు ఉన్న ఒక బలమైన మిత్రదేశాన్ని భారత్ తన వైపు తిప్పుకోగలిగింది. ఇది పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఒంటరిని చేయడంలో కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో FATF వంటి వేదికలపై ఉగ్రవాదంపై కీలక పోరాటంలో మలేషియా భారత్తో చేతులు కలపడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో చేర్చిన దేశాలకు అంతర్జాతీయ సహాయం, నిధుల మంజూరు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్రవాద కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్పై ఆరోపణలొచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్టులో పెట్టింది. అప్పుడు కూడా మోడీ ప్రభుత్వమే పాక్ ఉగ్ర కుట్రను బయటపెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. అంతర్జాతీయ మద్దతు నిలిచిపోవడంతో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్లో గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్కు విముక్తి లభించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇలాగే గ్రే లిస్టులోకి చేర్చేలా FATF పై భారత్ ఒత్తిడి పెడుతోంది. FATFలో 40 సభ్య దేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. FATF సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో జరుగుతాయి. ఫిబ్రవరిలో జరిగే సెషన్ తాజాగా ప్రారంభమైంది. ఈ సమావేశంలో మద్దతు కూడగట్టేందుకు మిత్ర దేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు స్టార్ట్ చేసింది. ఆ సంప్రదింపుల్లో భాగంగానే మలేషియా మన సైడ్కు వచ్చింది. ఇతర దేశాలు కూడా భారత్కు సపోర్ట్ చేస్తే మరోసారి పాకిస్తాన్కు గడ్డుకాలం మొదలైనట్టే. ముస్లిం దేశాల్లో ఏకైక న్యూక్లియర్ పవర్ గా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్న పాకిస్తాన్ను అవే ఇస్లామిక్ దేశాలతో చెక్ పెట్టే భారత స్ట్రాటజీ కోలుకోలేని దెబ్బ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.